కొత్తగూడెం జిల్లా గిద్దలూరు పట్టణం ఏబిఎం పాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య దాసరి ప్రేమకుమారిని భర్త గంగయ్య రోకలి బండతో కొట్టి చంపాడు. భార్య ప్రేమకుమారిపై అనుమానంతో కుటుంబ కలహాలతో హత్య చేశాడు. గిద్దలూరు పట్టణంలోని ఏబిఎం పాలెంలో నివాసం ఉంటున్న దాసరి గంగరాజు బెల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉదయం 9:30 సమయంలో తన ఇంట్లో వంటగదిలో భార్య దాసరి ప్రేమకుమారితో గొడవ పడి అనుమానంతో రోకలి బండ తీసుకుని తలపై కొట్టగా తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గిద్దలూరు అర్బన్ సిఐ కె సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. పిల్లోడు వచ్చి జయ మా నాయన రోకల బండతో కొడుతుంది జయ అంటే నేను మా అందరూ గడేసిండు లోపల గడేసి పట్టుతున్నాడని భయపడి నేనే గడిసేపు కోలుకలేదు ఫస్ట్ టైం సార్. అసలు పాలెంలో రావాలా అంతవరకు సార్ మాకు ఇంత లేక 8 9